బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుతున్నాను. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇస్మానిక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు ఏదైతే 6.6 కోట్లకు సంబంధించి ఆర్యూబీ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6.6 కోట్ల పనులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డియే ఈ పనులను సాధించుకొని వచ్చారు. గత కొన్ని రోజులుగా కూడా అధికారుల చుట్టూ తిరిగి, కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి ఈ యొక్క అభివృద్ధి పనులను సాధించుకొచ్చారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా దీనికి తీవ్ర అభ్యంతరం తెలపడం జరిగింది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ, ఆయన చొరవ వల్లే ఈ యొక్క పనులకు సంబంధించి నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి మీ క్రెడిట్ ఏం లేదు, ఖచ్చితంగా ఇది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సాధించుకొచ్చారని చెప్పేసి కూడా అనడంతో అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలు అయితే అక్కడ చేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత తీవ్ర ఉద్రిక్తత పెరుగుతుండడంతో ఇద్దరు కూడా నాయకులు జోక్యం చేసుకొని తమ తమ కార్యకర్తలను సముదాయించడంతో అక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుతం అయితే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కొద్దిసేపటిగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తీసుకొచ్చినా కూడా అల్టిమేట్ గా ప్రజలకు, మల్కాజ్గిరి ప్రజలకు ఏదైతే ఇవన్నీ కూడా సేవ చేసేందుకే ఎవరైనా నాయకులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తా ఉన్నాయని చెప్పి కూడా ఈటెల రాజేందర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.